నా జీవన ప్రపంచానికి స్వాగతం అండి. మీ గ్రామీణ వైద్యుడు. గ్రామీణ వైద్యం ప్రజలకు అవసరమా కాదా? గ్రామాల్లో ఉండే ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి. సర్పంచులకు అడగండి, గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీ వ్యవస్థ ఉండాలా వద్దా? లేదా అదే సర్పంచులకు అడగండి, గవర్నమెంట్ నుంచి హాస్పిటల్ కట్టించి గవర్నమెంట్ డాక్టర్లు చదివిన వాళ్ళని విలేజ్లో పెట్టరా? ఇప్పుడు ఓటు పరంగా మీరు ప్రజలకు ఒకటే చెప్తున్నా, గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలా వద్దా అనేది ప్రజలు ఎవరైతే సర్పంచ్గా నిలబడ్డారో, ఏ పార్టీ నుంచి నిలబడ్డారో వాళ్ళని అడగండి. రెండు పార్టీలు అయితే కామన్, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. 10 ఏళ్ళ నుండి కేసీఆర్ ఏమీ ఆర్ఎంపీలకు ఏమి చేయలేకపోయాడు. కేటీఆర్ ఒకరోజు కూడా ఆర్ఎంపీల గురించి మాట్లాడలేదు. వాళ్ళిద్దరు కూడా ఎంతసేపు కవితని హరీష్ రావుని పంపించి ఎక్కడో ఆర్ఎంపీలకు ఏదో ఇంత మీటింగ్ పెట్టించి అక్కడ చేసి ఏదో సంజాయించి పంపించారు. వీళ్ళు ఒక్కరోజు నోరిప్పలే 10 ఏళ్ళు ఉండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ సీఎం ఉండి గ్రామాల్లో ఒకప్పుడు ఆయన కొడంగల్లో అన్నాడు, ఏ ఆర్ఎంపీ గాళ్ళకి ఏమొస్తుందండి, వీళ్ళకి ఏం వైద్యం వస్తుంది అన్నాడు. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి ఆర్ఎంపీలకు వైద్యం అనేది గురించి ఇంతో అంతా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చే ముందర ఆయన చనిపోయాడు. మరి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ నుంచి ఓట్లు వేసినాక తర్వాత కూడా మేము చేస్తామన్న ఆయన ఇవాళ దాడులు చేపిస్తున్నాడు. మొత్తం డిఎంహెచ్ఓలని, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లని పంపించి దాడులు చేపిస్తున్నాడు. అంటే గ్రామాల్లో ఎవడో ఒకడు ఆర్ఎంపీ చేతుల్లో మనిషి చనిపోయిండు అని చెప్పి ఆర్ఎంపీ మీద ఇట్లా చేస్తురని చెప్పేటాల. అయితే పెద్ద పెద్ద హాస్పిటల్లో లోపల ఏం సర్జరీలు చేస్తారో ఏం తెలుసు, సంతకాలు పెట్టించుకుంటారో పోతారు. సస్తే మాకు తెలియదని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఆపరేషన్ చేసే ముందు సంతకాలు పెట్టించుకుంటారు. దాంట్లో టర్మ్స్ కండిషన్ ఏముంటాయి ఎవరు చదవరు. ప్రాణం పోవచ్చు, పోకపోవచ్చు, బతికి బయటపడవచ్చు, పడకపోవచ్చు అనే సంతకం పెట్టించుకొని పెద్ద సర్జన్ అయినా కూడా సంతకం పెట్టించే తర్వాత కానీ సర్జరీ చేయడు. మరి వాళ్ళ చేతిలో ప్రాణాలు పోతలేవా? పెద్దవాళ్ళ చేతిలో, చిన్నవాళ్ళ చేతిలో, ఆర్ఎంపీల చేతిలో పోతున్నాయి అంటే ఏదో ఒకటి వాళ్ళ డిసీజ్ రకరకాలు ఉంటాయి. 100 రకాల డిసీజ్ ఉంటాయి, మల్టిపుల్ డిసీజెస్ ఉంటాయి. పొరపాట్ల ఆర్ఎంపీ ఏదో జ్వరం వచ్చిందని పోతే లోపల ఏమి ఉంటాయి, గ్రామాల్లో ఉండే వ్యక్తే కదా అని చెప్పి ఒక జ్వరమో నొప్పి సూదో ఏదో ఇస్తాడు. కర్మగాలి వాడు చచ్చిండనుకో, ఈ సూదితోటే ఈ మంతోటే చచ్చినావు అంటారు పర్టికులర్గా. కానీ అది కాదు అసలు. మళ్ళంతా ఇది ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలో ఒక 50 బెడ్ల హాస్పిటల్ పెట్టి 24/7 ఒక 3 డాక్టర్లను పెట్టచ్చు కదా. ఇప్పుడు నీట్ రాస్తారు, నీట్ రాసిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ ఫ్రీ సీట్లు వస్తాయి. పబ్లిక్ సొమ్మే కదా, పబ్లిక్ ఫండ్తోటే కదా నీట్ సీట్ రావడానికి కారణం. ఎక్కువ హైయెస్ట్ వచ్చినాయి గవర్నమెంట్ హాస్పిటల్లో నేర్చుకునే వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు 5 ఏళ్ల పాటు అయిపోయినాక ఒక 5.5 ఏళ్ల పాటు చేసి తర్వాత సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపు నుంచి చెప్తున్నా, మళ్ళీ వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఒక మెడికల్ గవర్నమెంట్ సీట్ కొట్టి 3 ఏళ్ల పాటు 5.5 ఏళ్ల పాటు చదివిన తర్వాత ఇంటర్న్షిప్ కింద బయట చేయాలి, గ్రామాల్లో వర్క్ చేయాలని ఒక రూల్ ఉంది. మళ్ళీ అలా ఉంటే వాళ్ళని ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళని వాళ్ళకు 3 ఏళ్ల పాటు గ్రామాల్లో పెట్టండి, హాస్పిటల్ పెట్టి ఒక 50 బెడ్లు వేసి అలా 24/7 3 షిఫ్ట్ల ప్రకారం డాక్టర్లు 3 ఏళ్ల పాటు చేయించండి. ఆర్ఎంపీలు ఉండరు కదా, ఆర్ఎంపీ వైద్యం మీద మీకు నమ్మకం లేదు కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్లు పెట్టండి. గవర్నమెంట్గా మేము చెప్తున్నామండి, సీఎం ముఖ్యమంత్రి గారు మీకే చెప్తున్నామండి, పెట్టి చేయించండి. డిస్పెన్సరీలు పెట్టండి, మెడికల్ పెట్టండి, ల్యాబ్స్ పెట్టండి. ప్రతి గ్రామంలో మీకు ఓట్లు వేస్తున్నారు కదా, ఇప్పుడు సర్పంచ్లకు కూడా ఓట్లు వేస్తున్నారు. మరి సీఎంగా వేసేది ఓట్లు సిటీల్లో పెద్ద పెద్ద పట్టణాల్లో చదువుకునే వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్ చేసుకొని డబ్బులు సంపాదించుకుని పోతారు. మళ్ళీ గ్రామాల్లో ఓటు వేయలేదా? వాళ్ళ నుంచి ట్యాక్స్ వస్తలేదా? ఆ ట్యాక్స్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్లో చదువుతలేరా? మళ్ళీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఎంబీబీఎస్ డాక్టర్లు చదివిన తర్వాత విలేజ్లో వచ్చి వర్క్ చేయొచ్చు కదా, ఒక క్లినిక్ పెట్టచ్చు కదా. మరి ఇలాంటివి పెట్టరు. మరి ఆర్ఎంపీ వాళ్ళు ఏదో పెద్ద డాక్టర్ దగ్గర నేర్చుకొని వచ్చి హాస్పిటల్లో పనిచేసి ఒక 2 ఏళ్ల పాటు చేసి వాళ్ళు ఏదో వచ్చి నేర్చుకున్న వైద్యమే కదా, పెద్ద డాక్టర్ చూపించిందే కదా వాళ్ళు చేసేది. పొరపాట్లు ఎవరో ఒకరు వాళ్ళకి మల్టిపుల్ డిసీజ్ ఉన్నప్పుడు చనిపోతుంటారు. అలాంటివన్నిటికీ మీరు ఆర్ఎంపీ డాక్టర్ ఏం సూదించుండో ఏం లేదు అంటే ఎట్లా? ఇప్పుడు పెద్ద డాక్టర్ దగ్గర నేర్చుకొచ్చింది, కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయండి. ఆర్ఎంపీ డాక్టర్లు జరగవని అంటలేదు, పొరపాట్లు జరుగుతుంటాయి. పొరపాటు జరిగిన వాళ్ళకు కావాల్సిన మీ సెక్షన్ రూల్స్ ఏమన్నా శిక్ష చేయండి.
కానీ అందరిని ఒకే ఘాటన రుద్దదు కదా. వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ వైద్యం నడుస్తుంది. ఈ డాక్టర్లు రాకముందు నుంచే ఉంది వైద్యం, ఆర్ఎంపీ వైద్యం. గ్రామాల్లో పసరు పోసి అది చేసి, ఇప్పుడు వచ్చింది టెక్నాలజీ పెరగడం వల్ల కెమికల్స్, పారాసిటమాల్ ట్యాబ్లెట్, నొప్పి ట్యాబ్లెట్, ఇవి కామన్గా మెడికల్ షాప్లో ఇస్తున్నారు. డైరెక్ట్గా డాక్టర్ లేకుండా మెడికల్ షాప్లో పోయినా మెడికల్ షాప్లో కట్ చేసి ఇస్తున్నారు. లోకల్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, జనరిక్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ఇష్టారీతిన మెడికల్ షాప్లో కూడా అమ్ముకుంటున్నారు కదా డైరెక్టు. వాళ్ళని ఏమనట్లేదు, మెడికల్ షాపులలో ఏమన్నారు.